అఖిల భారత గోరక్షణ మహాసంఘ్ జాతీయ కార్యదర్శి ఆయూబ్ ఖాన్ పుంగనూరు ముడెప్ప సర్కిల్లో గోవింద నామస్మరణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయూబ్ ఖాన్ మాట్లాడుతూ భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ సనాతన ధర్మంను పాటించాలని అన్నారు. గత కొన్ని రోజులుగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజించి భుజించే పవిత్రమైన లడ్డూ తయారీలో కల్తీ జరగడం ఎంతో పాపమని అన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం ఇలా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా లడ్డూ ప్రసాదంలో కల్తీ జరుగుతుంటే తనిఖీ అధికారులు ఏమి చేస్తున్నారని ఈ సందర్భంగా వారు ధ్వజమెత్తారు. అప్పటి పాలక మండలి తమకు ఆదాయం వస్తుందన్న స్వార్థంతో పనిచేసి ఉండవచ్చునని అన్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించి సహకరించిన వారిపై బీజేపీ ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మత్స్యకార సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి, బీజేపీ మహిళా నాయకురాలు మల్లిక, కార్యదర్శి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. మనోభావాల్ని దెబ్బతినే విధంగా తిరుమల దేవస్థానంలో జరిగిన సంఘటన ప్రతి ఒక్కరి హృదయాల్లో కలిసి వేస్తాం. పవిత్రంగా భావించే ఆ లడ్డులో కూడా కల్తీ జరగడము శోచనీయమైనది. ప్రతి ఒక్కరూ దాన్ని పవిత్రంగా తింటారు, పవిత్రంగా కళ్ళకు అద్దుకొని తింటారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని ప్రజలందరూ దాన్ని తృప్తిగా తీసుకుంటారు. అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. మరి నిషేధిత పదార్థాలతో లడ్డూని చేసి దాన్ని మన రామాలయం కట్టించినటువంటి మన మోడీ గారు కట్టించినటువంటి రామాలయానికి కూడా అక్కడికి సప్లై చేయడం జరిగింది. ఆ లడ్డూని మన భారతీయుల యొక్క హిందువుల సంప్రదాయాలను కూడా మంటగలుపుతూ ఇలాంటి నిషేధిత పదార్థాలతో దేవుడి ప్రసాదాన్ని కూడా కలుషితం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పాలనను నిరసిస్తూ ఈరోజు గో సంరక్షణ మహాసంఘ సంస్థ అయూబ్ సార్ గారి ఆధ్వర్యంలో మన పున్నూరుపట్నంలో నిరసన కార్యక్రమం ధర్నాన్ని నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా తెలియజేయడం ఏమంటే ప్రతి ఒక్క భారతీయుడు మనోభావాలని దెబ్బతీసే విధంగా చేసినటువంటి ఈ నాయకులపైన కఠినమైన చర్యలు తీసుకొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వ అధికారులు వారి మీద చర్యలు తీసుకొని ఇంకొకసారి ఈ విధంగా జరగడానికి ఆస్కారం కాకుండా దయచేసి ఈ యొక్క ప్రభుత్వాలను కోరుకుంటాము. 4 సంవత్సరాల నుండి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాన్ని జీర్ణించుకోలేకుండా పోతా ఉన్నారు. ఈ రోజు వారు పడుతున్నటువంటి ఆత్మక్షోభ తప్పనిసరిగా గత ప్రభుత్వానికి తగులుతుందని చెప్పి ఈ భక్తాగ్రేసుల సమక్షంలో మరియు సనాతన ధర్మాన్ని గౌరవించే మన ప్రజల తరఫు నుండి ఈరోజు మీకు తెలియజేస్తూ ఉంటాను. అదే కాకుండా తిరుమల పవిత్రతను గత 300 సంవత్సరాల నుండి హిందువులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి భక్తగ్రేసులు యాత్రికులంతా కలిసి అక్కడ జరుగుతున్నటువంటి ఈ లడ్డూలు గతంలో కొవ్వు పదార్థాలంతా గత ప్రభుత్వము తక్కువ రేటుకి వస్తుందని చెప్పి నెయ్యిని 340 రూపాయలకు కొనడం జరిగింది. ఇది తప్పనిసరిగా ప్రభుత్వం వారు ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వారు కనుగొని దాన్ని ఖండించడము చాలా శుభసూచకంగా తెలియజేస్తా ఉన్నాము.